లేచి నిలబడిన వారందరూ కూడా గోతిలోనికి దిగిపోకుండా ఆయన మన ప్రాణాన్ని విడిపించాడు, బ్రతికించాడు. నిబంధన రక్తము ద్వారా గోతులో పడిన వారిని లేవదీశాడు. అవును, ఈరోజు ఒకప్పుడు మనం గోతులోనికి పాతాళపు చెరలో దుఃఖంతో వేదనతో పండ్లు కొరుకుతూ ఏడుస్తూ పెడబొబ్బులు పెడుతున్న ఒక దయానీకమైన పరిస్థితులు పడకపోకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన రక్తాన్ని విమోచన క్రయధనముగా చెల్లించి పాపము నుంచి మనల్ని విడిపించాడు. అందరు కళ్ళు మూసుకోవాలి. నా మాటలు మాత్రమే వినాలి. మీ హృదయంలో నా మాటలు ఉండాలి. వాటిని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధనపూర్వకంగా నీ హృదయము దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి. నీ ప్రాణం విడిపించబడిన ప్రాణం, లేకపోతే గోతిలో ఒక మూల వేదనతో ఉండేదాన్ని. ఈరోజు విడిపించబడ్డావు. ఆయన తన రక్తమును విమోచన క్రయధనముగా చెల్లించి పాపం నుంచి నిన్ను నన్ను విడిపించాడు. కాబట్టి మనం ఆయన ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అనుదినము ఆరాధించాలి. జీవితాంతము ఆరాధించాలి. కాబట్టి మనమందరము కూడా ఆరాధన పూర్వకంగా పాట పాడుతూ హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. ఆరాధింతును నిన్ను నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో అనుదినము స్తుతించెదను నిన్ను నా దేవా, సంపూర్ణ హృదయముతో జీవితాంతము. ఆరాధన నీకే మహోన్నతుడా, స్తుతి ఆరాధన నీకే మహిమాన్వితుడా. ఎస్, ఆమేన్. చప్పట్లు కొడదాం. ఆత్మతో సత్యముతో అనుదినము స్తుతించెదను నిన్ను నా దేవా, సంపూర్ణ హృదయముతో జీవితాంతము. ఆరాధన నీకే మహోన్నతుడా, స్తుతి ఆరాధన నీకే మహిమాన్వితుడా. ఆరాధన నీకే మహోన్నతుడా, స్తుతి ఆరాధన నీకే మహిమాన్వితుడా. ఆరాధింతును నిన్ను నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో అనుదినము. అవును ప్రియులారా, మన ప్రాణమును విడిపించిన దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. హృదయపూర్వకంగా విమోచన గానాలతో దేవుని స్తుతించుదాం. రక్షణకర్తయగు దేవుడవు, శాశ్వత కాలము వరకు స్తుతింపబడుచున్నవాడా. స్తుతి కీర్తనల పూజుడవు,
దేవుడవు, రక్షణ కర్తయగు దేవుడవు, శాశ్వత కాలము వరకు స్తుతింపబడుచున్నవాడా, శోభస్కరమైన స్తుతి చేయుచు దేవా, శోభస్కరమైన స్తుతి చేయుచు దేవా, కృతజ్ఞతార్పణలతో గణపరతులు యేసయ్యా. ఆరాధన నీకే మహోన్నతుడా స్తుతి, ఆరాధన నీకే మహిమాన్వితుడా, ఆరాధన నీకే మహోన్నతుడా స్తుతి, ఆరాధన నీకే మహిమాన్వితుడా. ఆరాధింతును నిన్ను నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో అనుదినము. Yes. ఆయన స్తుతి స్తోత్రాలకు అర్హుడు. మన హృదయపూర్వకంగా మన స్తుతుల మీద ఆసీనుడని చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. Yes. హల్లెలూయా. స్తుతి స్తోత్రాల కరుడవు, మహామహిమగల వాడవు, జీవితాంతము వరకు క్షేమమునిచ్చెడి వాడా, స్తుతి స్తోత్రాల కరుడవు, మహామహిమగల వాడవు, జీవితాంతము వరకు క్షేమమునిచ్చువాడా, ప్రహర్షించు పెదవులతో స్తుతి చేయుచు దేవా, ప్రహర్షించు పెదవులతో స్తుతి చేయుచు దేవా, సంగీత ధ్వనులతో సదా కీర్తించెద యేసయ్యా. ఆరాధన నీకే మహోన్నతుడా స్తుతి, ఆరాధన నీకే మహిమాన్వితుడా, ఆరాధన నీకే మహోన్నతుడా స్తుతి, ఆరాధన నీకే ఆరాధింతును నిన్ను నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో అనుదినము. Yes. జీవితాంతం క్షేమనిచ్చే దేవుని మనం ఆరాధించాలి. ఆయన సదాకాలం వరకు మహిమను కలిగిన వాడు. హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. హల్లెలూయా. Yes. ఆమేన్. యేసయ్య నీ సన్నిధి మా మధ్యలో ఉంచాడు. అవునయ్యా, నీకు స్తోత్రం. స్తుతి సింహాసనాసీనుడవు, వేవేల పరిశుద్ధుల దేవుడవు, సదాకాలము వరకు మహిమను కలిగిన వాడా, స్తుతి సింహాసనాసీనుడవు, వేవేల
పరిశుద్ధుల దేవుడవు సదాకాలము వరకు మహిమను కలిగిన వాడా పరిశుద్ధ హృదయముతో స్తుతి చేయుచు దేవా పరిశుద్ధ హృదయముతో స్తుతి చేయుచు దేవా సంతోషనందాలతో ప్రణమిల్లెదా యేసయ్యా ఆరాధన నీకే మహోన్నతుడా స్తుతి ఆరాధన నీకే మహిమాన్వితుడా ఆరాధన నీకే మహోన్నతుడా స్తుతి ఆరాధన నీకే మహిమాన్వితుడా ఆరాధింతును నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో స్తుతించెదను నిన్ను నా దేవా సంపూర్ణ హృదయముతో జీవితాంతము ఆరాధన నీకే మహోన్నతుడా స్తుతి ఆరాధన నీకే మహిమాన్వితుడా ఆరాధన నీకే మహోన్నతుడా స్తుతి ఆరాధన నీకే మహిమా అందరం ఆరాధన నీకే మహోన్నతుడా స్తుతి ఆరాధన నీకే మహిమాన్వితుడా yes ఆరాధన నీకే మహోన్నతుడా స్తుతి ఆరాధన నీకే మహిమాన్వితుడా ఆరాధన నీకే మహోన్నతుడా స్తుతి ఆరాధన నీకే మహిమాన్వితుడా హల్లెలూయా దేవునికి శక్తి కమ్ముకొనును గాక దేవుని ఆత్మ చేత నింపబడుదుము గాక ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించుదుము గాక స్తుతి స్తోత్రాల కరుడవు మహామహిమగల వాడవు జీవితాంతము వరకు క్షేమమునిచ్చువాడా ప్రహర్షించు పెదవులతో స్తుతి చేయొచ్చు దేవా ప్రహర్షించు పెదవులతో స్తుతి చేయుచు దేవా సంకీర్తన ధ్వనులతో సదా కీర్తించేద యేసయ్యా అవునయ్యా నీ విమోచన రక్తము ద్వారా పాపము నుంచి విడుదల పొందిన ఈ ప్రాణాత్మ దేహం జీవితాంత వరకు క్షేమమునిచ్చి నిన్ను ఆరాధించాలి పరిశుద్ధ హృదయంతో నిన్ను ఆరాధించాలి అయ్యా సంకీర్తన ధ్వనులతో నిన్ను ఆరాధించాలి సంతోషానందాలతో నిన్ను ఆరాధించాలి కారణం ఒకటే మా ప్రాణమును గోతిలో నుంచి లేవదీశావు మా ప్రాణమును పాతాళానికి పోకుండా కాపాడవు తండ్రి నీ నిష్కలంకమైన రక్తాన్ని చిందించి పాపం నుంచి మమ్మల్ని విడిపించి తండ్రి పరిశుద్ధుడిగా నన్ను మార్చి నీ పాద సన్నిధిలో నిలవబెట్టి నిన్ను స్తుతించే గొప్ప భాగ్యం అనుగ్రహించిన యేసయ్యా అనే దినం ఆరాధించుటకు నీవు యోగ్యుడవు తండ్రి నీకు స్తోత్రం వేవేల పరిశుద్ధుల దేవుడవయ్యా మా దేవుడవు నీవే మా దేవుడవు నీవే నన్ను నిన్ను ఆరాధించదు రక్షణకర్త యొక్క దేవుడు అని నిన్ను ఆరాధిస్తాం ఈ ఆరాధన మీరు అంగీకరించి తండ్రి మేము ఆరాధించుచుండగానే నీ మహిమను పొందినట్లుగా నీ మహిమతో ఈ సంఘముతో నింపమని కోరుకుంటున్నాం నీ మహిమతో సంఘము నింపబడునుగాక నీ మహిమను ప్రతి ఒక్కరు చూచినట్లుగా వాక్యముతో మీరు మాట్లాడండి
ముందున్న కార్యక్రమం అంతట్లో నీ సన్నిధి తోడు కాపుదల మాతో కూడా ఉంచి నడిపించి మహిమ తెచ్చుకున్నాం. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. కూర్చుందాం.